కరుణాకర్ రెడ్డిని కానీ వైవి సుబ్బారెడ్డిని కానీ ఆ రోజు చైర్మన్లుగా వ్యవహరించినటువంటి వీరు ఎప్పుడైతే ఈ దోపిడీ బయటపడిందో దానిని సెటిల్ చేయడం కోసం ప్రత్యేకంగా టీటీడీ బోర్డు మీటింగ్లో ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. చూడండి అసలు ఎంత బరి తెగింపుకి ఇది పరాకాష్ట. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఐటమ్ నంబర్ 159 టీటీడీ రెజల్యూషన్ డేటెడ్ రెజల్యూషన్ నంబర్ 159 డేటెడ్ 19/6/2023. కరుణాకర్ రెడ్డి, నువ్వు మిగతా అన్ని పక్కన పెట్టి నేను అడిగే ఈ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు. ఎవరైతే రెడ్ హ్యాండెడ్గా పరకామణిలో డబ్బులు చోరీ చేస్తూ పట్టుబడ్డాడో సివి రవికుమార్ అనే ఒక వ్యక్తిని కాపాడటం కోసం టీటీడీ బోర్డులో ఒక ప్రత్యేక తీర్మానం. ఈ తీర్మానం ఒక్కదానికి నీకు దమ్ముంటే జవాబు చెప్పు కరుణాకర్ రెడ్డి. నువ్వు సిఐడి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలి, నాకు ఎఫ్బిఐ కావాలి, సిఏఏ కావాలి, ఇవన్నీ అడుగుతా ఉన్నావు కదా. నువ్వు తీర్మానం నంబర్ 159కి జవాబు చెప్పి మిగతా మాట్లాడవా. వాళ్ళ టీటీడీ బోర్డు పైన, బోర్డు సభ్యుల పైన, చైర్మన్ గారి పైన అవాకులు చవాకులు పేలుతున్నటువంటి కరుణాకర్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈ సంవత్సర కాలంలో ఇదిగో ఈ తీర్మానం తప్పు, ఈ తీర్మానం ద్వారా ఈ తప్పు చేశారు, చేయకూడనటువంటి పని చేశారు ఈ తీర్మానం ద్వారా అని ఒక్క తీర్మానం చెప్పబోయా. కరుణాకర్ రెడ్డి, నీ కౌంటర్ మొదలైంది. ఒకటి కాదు, నువ్వు చేసినటువంటి పాపాల చట్ట, సిఐడి ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కాదా, స్వామివారి శిక్షకి నువ్వు సిద్ధంగా ఉండు. 13-14 డివిజన్లలో స్వయంగా నేను వెళ్ళి చూడటం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి అంశం. ఒక కొండపైన ఇల్లు కట్టుకుని నివసిస్తున్నటువంటి దాదాపు 200 కుటుంబాలు కనీసం టాయిలెట్లు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితి. మహిళలు ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అతి త్వరలోనే దాన్ని పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి మహిళలకు ఉన్నటువంటి ఇబ్బందిని తీరుస్తానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ స్థాయిలో నిధులు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయిస్తాం. ఈ నియోజకవర్గంలో భవిష్యత్తులో డంపింగ్ అనే మాటకి తావు లేకుండా ఏ రోజు వేస్ట్ ఆ రోజు ప్రాసెస్ అయ్యే విధంగా ప్రాసెస్ చేసేటటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం.